హాయ్ మై డే నైస్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుంటారు. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు బహుశా. ఈ దేవాలయం ఖమ్మం జిల్లాలో ఉంది. ఈ దేవాలయాన్ని దర్శించిన వారు, అంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి మొక్కుకున్న వాళ్ళు తప్పనిసరిగా వారికి వివాహం అవుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మొక్కుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వారు ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. అంత మహత్యం గల, అంత మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ దేవాలయం గురించి విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి గతంలో ఈ దేవాలయాన్ని దర్శించడం జరిగింది. ఇది సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్ళే దారిలో ఉంటుంది. సూర్యాపేటకి 63.6 కిలోమీటర్లు, అంటే సుమారుగా 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది నేషనల్ హైవే 65 మీదుగా వెళ్తే మీకు ఇప్పుడు కొత్తగా కట్టిన హైవేకి పక్కగా పాత దారిలో వెళ్తే గనక ఇది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఖమ్మం నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊరి పేరు జీళ్ల చెరువు. హలో అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు ఖమ్మం సూర్యాపేట మధ్యలో జీళ్ల చెరువు అనే టెంపుల్ దగ్గర ఉన్నానండి. ఈ జీళ్ల చెరువు గ్రామంలోనే ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయంలోని దేవుణ్ణి జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇదే దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి పక్కనే గోదాదేవి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది, మందిరం. ఇక్కడ ముఖ్యంగా మెట్ల పూజ చేసిన వారికి తప్పనిసరిగా వివాహం అవుతుందని, అదేవిధంగా ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఉన్న నాగేంద్ర స్వామి, చాలా పెద్ద పుట్ట అండి, ఆ పెద్ద పుట్టకి నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని భక్తులు, ఇక్కడి వారు, స్థానిక ప్రజలు చెప్తుంటారు. నిజంగా ఇది చాలా చాలా మహిమాన్వితమైన దేవాలయం. మాది ఖమ్మం కాబట్టి ఈ దేవాలయం గురించి నాకు చాలా చాలా కథలు తెలుసు, జరిగిన వాస్తవాలు తెలుసు, మహత్యాలు తెలుసు. అందుకనే అంత రూఢిగా చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా చిన్నప్పుడు ఖమ్మం నుంచి తప్పనిసరిగా జీళ్ల చెరువు వెళ్ళి, ఇక్కడ ఇదివరకు ఒక చెరువు ఉండేది, ఆ చెరువులో గనక స్నానం చేస్తే గనక చర్మ వ్యాధులన్నీ తొలగిపోతాయని, అదేవిధంగా ఏ విధమైన రోగాలైనా కానీ తగ్గిపోతాయని చాలా పెద్ద నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ చెరువు లేదు, కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి మొక్కుకుంటే మాత్రం భక్తుల కోరికలు తప్పనిసరిగా తీరుతాయని చెప్తుంటారు. ఈ దేవాలయం 1964లో నిర్మించబడింది. ఇక్కడ ఈ దేవాలయం నిర్మించడానికి, స్వామి ఇక్కడ స్వయంభూగా ఉద్భవించడానికి ఒక కథ ఉంది. అది నిజంగా జరిగిన సంఘటన. జీళ్ల చెరువుకి ఒక 4 కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రామం ఉంది. అక్కడ నా నాగయ్య గారి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనపడి, నేను పలానా జీళ్ల చెరువులో నేను ఉద్భవించాను, స్వయంగా నేను వెలిశానని చెప్పడం, ఆయన ఇక్కడికి వచ్చి గ్రామ ప్రజలు పెద్దలతోటి ఇక్కడ చూస్తే నిజంగానే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఏదైతే విగ్రహం చూస్తున్నారో అదే విగ్రహం రూపంలో స్వయంభూగా కనిపించడం జరిగింది. ప్రజలు కోరుకున్నవన్నీ ఈ స్వామి తీరుస్తున్నాడనే నిజమైన గాథలు ప్రచారం జరగడం, ఆ విధంగా ఇక్కడ జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి ఉద్భవించడం జరిగింది. 1964 డిసెంబర్ 30వ తేదీన ఈ దేవాలయం ప్రారంభించబడింది. 1974లో దేవాదాయ శాఖ వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఇక అప్పటి నుంచి భక్తులు ఈ దేవాలయానికి రావడం, తమ కోరికలు విన్నవించడం, ఆ కోరికలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కేవలం 40 రోజుల్లోనే తీర్చడం అనేది ఒక విశేషంగా చెప్పుకుంటారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్ళే రోడ్లో ఉంటుంది. కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లాలో ఉంది ఈ జీళ్ల చెరువు గ్రామం. ఈ జీళ్ల చెరువు గ్రామంలో ఒక గుట్ట మీద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. పచ్చని పొలాల మధ్య, చక్కని ప్రకృతి అందాల మధ్య స్వామివారు కొలువై ఉన్నారు. ఇదే ప్రాంగణంలో గోదాదేవి మందిరం, అలాగే ఇదే ప్రాంగణంలో నాగేంద్ర స్వామి ఉండడం మరొక విశేషం. 2008లో దివంగత నేత రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు రోడ్డు వేయించడం, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు డబల్ రోడ్డు వేయించడం జరిగింది. ఇదివరకు మట్టి దారి ఉన్న ఈ గుట్ట మీదకి ఇప్పుడు చక్కగా ఈ డబల్ రోడ్డు మీదుగా మనం
స్వామివారి గుట్టకి చేరుకోవచ్చు. కరోనాకి ముందు ఇక్కడ నిత్యం అన్నదానం జరిగేది. అయితే కరోనా వల్ల ఆ అన్నదానం అనేది ఇప్పుడు చేయటం లేదు. త్వరలోనే ఆ అన్నదానం చేయాలని భక్తులు, ఇక్కడ కమిటీ వారు, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కృషి చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా తాము కలెక్టర్ కావాలనో లేదంటే పోలీస్ ఆఫీసర్ కావాలనో మొక్కితే తప్పనిసరిగా ఐఏఎస్, ఐపీఎస్ అయిన వారు చాలామంది ఉన్నారని ఇక్కడ భక్తులు, అదేవిధంగా స్థానికులు చెప్తుంటారు. మెట్ల పూజ చేస్తే వివాహం అవుతుందని, ఇక్కడ కళ్యాణం చేయించుకున్న వారికి కూడా వివాహం అవుతుందని, అలాగే పెద్ద పుట్టలో ఉన్న నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని చెప్తుంటారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పౌరోహిత్యం చేస్తున్నటువంటి పూజారి గారు ఈ ఆలయ విశేషాల గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. అదే స్వామివారి నలదార నాగయ్య గారు ఉన్నారు. ఆయన స్వప్నంలో పోయి చెప్పారు, పలానా చోట స్వయంభూకని తిలక వెలుస్తున్నా కాబట్టి నన్ను మీరందరూ చూడవలసిందని కోరుకోండి అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఆ స్వామి మొక్కుకున్న తర్వాత స్వామివారికి సంతానం అయిన తర్వాత ఆయన 12 పుట్లు అన్నదానం చేశాడండి. లేదు అనకుండా పెట్టుకుంటూ వచ్చారండి. అదే టైంలో ఆదిరాత్రి వెంకటేశ్వర గారు ఆయన కూడా 10 కేజీ పులిహార, 5 కేజీ చక్కెర పొంగలి దద్దోరం చేసి పంచిపెట్టి ప్రసాదాలు ఇచ్చేశారు. అది స్వామి తరఫు. ఇక్కడ జీళ్ల చెరువు అనేది ఒక చెరువు ఉందని, ఒక చెరువు ఉంది, ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో స్నానం చేస్తే అనేక రోగాలు అదొకటి ఉందండి. కోనేరు అని ఉంటుందండి. కోనేరు అంటే ఆ కోనేరులో స్నానాలు చేస్తే మనం స్నానాలు చేసి వచ్చి దాన్ని ముట్టుకుంటే ఇప్పుడు కోనేరు ఎండిపోయిందండి. ఆ స్వామికి కోనేరు లేదు. ఇప్పుడు నీళ్ళు మాత్రం 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి. జీళ్ల చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇక్కడ గుట్ట మీద కోనేరు నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు 3 లక్షల వ్యయం చేసి ఇక్కడ విరాళంగా ఇచ్చి కోనేరుని నిర్మిస్తున్నారు. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది. అలాగే భోగా శ్రీనివాసరావు గారు అనే భక్తుడు అన్నదానాని కోసం ఒక సత్రం, కళ్యాణం కోసం ఒక సత్రం నిర్మించారు. ఇది సూర్యాపేట నుంచి 64 కిలోమీటర్లు ఉంటుందని చెప్పుకున్నాం కదా. దాదాపుగా గంటంబావు ప్రయాణం చేసి ఈ దేవాలయాన్ని సూర్యాపేట నుంచి చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం నగరం నుంచి 16 కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా ఒక అరగంట లేదా 40 నిమిషాల్లోనే ఈ జీళ్ల చెరువుని చేరుకోవచ్చు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చాలామంది రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నాయకులు వారు కూడా వచ్చి ఇక్కడ జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు. తప్పనిసరిగా ఎమ్మెల్యేనో, తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగాను అయిన తర్వాత ఇక్కడ తప్పనిసరిగా వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఇక్కడ స్వామివారి సన్నిధిలో నిద్ర చేయడానికి గుట్ట మీద 4 గదుల్ని ఒక మహిళా భక్తురాలు నిర్మించడానికి ముందుకు వచ్చారని ఇక్కడ కమిటీ వారు చెప్పారు. ఇలా ఎన్నో మహత్యాలు, మహిమలు గల జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామిని తప్పనిసరిగా మీరు ఖమ్మం నుంచి కానీ, సూర్యాపేట నుంచి కానీ మీరు తప్పనిసరిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. మీరు సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చే దారిలో, అంటే ఇప్పుడు హైవే దారి ప్రత్యేకంగా కొత్త బైపాస్తో కాకుండా మీరు ఊళ్ళో నుంచి పాత దారి నుంచి కూడా వస్తే తప్పనిసరిగా ఈ జీళ్ల చెరువు అనే గ్రామం తగులుతుంది. కూసుమంచి మండలంలో ఉంటుంది. ఈ కూసుమంచి మండలంలో గల జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామిని మీరు దర్శించుకోండి. మీ కుటుంబం సభ్యులతోటి ఇక్కడికి వచ్చి మీరు చక్కని ప్రకృతి అందాల మధ్య, పొలాల మధ్య స్వచ్ఛమైన గాలిని మీరు ఆస్వాదిస్తూ, ప్రకృతిని మీరు అనుభూతి చెందుతూ స్వామివారిని దర్శించుకోండి. మీ మనసులో ఉన్న కోరికల్ని తీర్చుకోండి. తప్పనిసరిగా మీ కోరికలు నెరవేర్చే దేవుడిగా మీకు స్వామివారు దర్శనమిస్తారు. అదేవిధంగా వివాహం కానివారు కానీ, సంతానం లేనివారు కానీ, అలాగే మీరు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం పొందాలనుకున్నా కానీ, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు మరింతగా బాగా అభివృద్ధిలో ఉండాలంటే తప్పనిసరిగా జీళ్ల చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఇక్కడ శ్రీరామనవమి, ఉగాది, సంక్రాంతి వంటి పండుగలు బ్రహ్మాండంగా జరుపుతారు. రానున్న
శ్రీరామనవమి నేపథ్యంలో మీరు తప్పనిసరిగా జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పనిసరిగా మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట గుర్తుకే మీ ఓటు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే, జై హింద్.